నమస్కారం. నా పేరు మాండ్ల నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుడిని. మన పూర్వీకుల కంటే తరతరాల నుండి చక్కని ఆయుర్వేదం అనేది మన పెద్దల నుండి చేసుకుంటూ వస్తున్నారు. ఫంగస్ ఎవరికి వచ్చినా, మగ మీద నల్లగా ఎవరికి వచ్చినా, చిప్పాలు వచ్చినా, తర్వాత సొరాసిస్ గుళ్ళలు మచ్చలు ఏమొచ్చినా, ఒట్టిజీలు ఉన్నా చక్కని చెట్లు చూపిస్తా చూడండి. ఇది అందరికీ తెలుసు, రాగి చెట్టు. ఇది నేరేడు చెట్టు, అడవి నేరేడు. ఇది ఆకు జమిడి. ఈ మూడు చెట్లు దీని మూడు ఏర్లు, ఆకులు, కాయలు, పండ్లు ఏ కాలం వచ్చినప్పుడు అవి తీసుకొని సమానంగా పండ్లు తీసుకొని, ఒక పండ్లు సబ్జెక్టు, ఆకులు సబ్జెక్టు, చెట్టు బెరడు ఒక సబ్జెక్టు, ఏర్ల బెరడు ఒక సబ్జెక్టు. 4 రకాలు తీసుకోవాలి. చెట్లు తీసుకొని సన్న సన్న ముక్కలు నరికి నీడలు ఆరబెట్టి ఆ చూర్ణం చేసుకొని 3 రకాల సమానం తీసుకొని ఒక భాగంలో కలుపుకొని ఆ చూర్ణాన్ని ఏం చేయాలంటే మనము పొద్దున పూట మగ్గం కడుక్కుంటేనే బియ్యం కడిగి దాంట్లో 2 చెంచాలు తీసుకోవాలి. సాయంత్రం పూట 2 చెంచాలు తీసుకోవాలి. మధ్యాహ్నం 2 చెంచాలు తీసుకుంటే ఇవి తీసుకుంటూ ఇంకొక ఆకు ఉంది. ఈ ఆకు అంశపాద ఆకు అంటారు. అంశపాద ఆకు అంటారు. ఈ ఆకుని మొత్తము పచ్చిది మేము పేస్ట్ చేసి పంపిస్తాము, లేకుంటే పొట్టి పౌడర్ పంపిస్తాము. ఈ పౌడర్ని నీళ్ళలో కలుపుకొని మనం స్నానం కంటే ముందు ఒక అర్ధగంట బాడీ మొత్తం మూసుకొని ఒక 10-20 నిమిషాలు తిరిగి స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు ఆవు పెండ కానీ గోగు పెండ కానీ తెచ్చుకొని ఈ నీళ్ళలో కలిపి ఈ పసురు పూసుకునే ఒక గంటకి అది పూసుకొని స్నానం చేసిన తర్వాత సోప్ వేసుకొని సబ్బేసుకొని స్నానం చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్న మాట అంటే, సూర్యాస్తో ఎన్నో రకాల మందులు ఇస్తున్నారు, ఎన్నో రకాల మందులు వాడుతున్నారు, ఎన్నో డాక్టర్ల కాడ ఎన్నో చేసుకుంటున్నారు, శాశ్వత నివారణ లేదు అంటున్నారు. అందుకోసం తింటే వస్తుంది, తినకుండా మన నోరు కూడా భద్రం పెట్టుకోవాలి కదా. ఒక 3 నెలలో 4 నెలలో 5 నెలలో అయ్యా పంచిన పోయినా పెడితిరి కాదు, లేక తింటే అనేది కాదు. పంచిన పోయినప్పుడు ఎన్నో రకాల కూరగాయలు ఉంటాయి, ఎన్నో రకాల కూరలు ఉంటాయి, మజ్జిగన్నం ఉంటుంది, లేకుండా మజ్జిగ ఉంటుంది. పంచను అందరం కూడా ఆదరగా తిను. అయ్యా నా ఆరోగ్యం బాగాలేదు చెన్ని చెప్పాల్సిన పనిలే, నీకు తగినది పెట్టుకొని తినాలా. అట్లా తిని ఇక్కడ మందులు వాడి తగ్గకుండా డాక్టర్లను తిట్టేది. ఎందుకు తిట్టేదని డాక్టర్ నీ మందులు వాడినయ్యా, చూసినయ్యా, నాకు పోలే అయ్యా అని చెప్పి. అట్లా కాకుండా నేను చెప్పినట్టు మీరు వైద్యం చేసుకుంటే ఎంతమందికి సొరాసిస్ ఉన్నా, ఫంగస్ ఉన్నా, గచ్చి ఉన్నా, చిబ్బం ఉన్నా, నల్లగా ఉన్నా, ఈ 3 చెట్లు, ఆ చెట్టు పౌడర్ ఉంటుంది, అది పైన పూసుకునేది, ఇది కడుపులోకి తాగేది. సొరాసిస్ 1 మంత్లో చక్కగా అన్నీ తగ్గిపోయి, జిల్ల తగ్గిపోయి, దామర తగ్గిపోయి, గీరే తగ్గిపోయి చక్కగా బాగవుతుంది. 1000 శాతం కాదు, 100 శాతం కాదు, 1 కోటి శాతంగా ఛాలెంజ్ ఇస్తా. ఆయుర్వేదానికి పత్యము, మాటకు తథ్యము. వైద్యం అనేది మీరు ఎక్కడ హైదరాబాద్ ఒక నెంబర్, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది. ఈ చక్కని వైద్యం నాకు ఆడ దొరుకుతుంది. ఆ వైద్యం అనేది మా పెద్దలు తరతరాలు చేసుకుంటే వైద్యం. ఈ వైద్యం మీకు అందజేస్తాను. తగిన కాటికి ఉన్న కాడ ఉన్నట్టు, లేనున్న కాడ లేనట్టు తీసుకుంటాను. ఇంకొక మాట, ఎవరైనా నేర్చుకుంటే కూడా డాక్టర్లు కానీ వైద్యులు కానీ చక్కగా మూలికలు చూపించి తయారు చేసేది నేర్పిస్తాను. నా వరకే ఉండాలా, నా కాడ ఉండలేదు కాదు. చాలా మందికి నేను ఇయ్యలేను కదా, అందరికి ఉపయోగపడితే మంచిదే కదా. ఈ ఆదివాసి గిరిజనుడు పేరు వస్తుంది కదా. మన పెద్దలు ఎప్పుడు పేరు తెచ్చుకున్నారు కాబట్టి నాకు, మా పెద్దలకు నాకు పేరు రావాలని మీకు అందరికి నేర్పిస్తాను. ఊకే నేర్పియాను, అంత ఇంత కూలి తీసుకొని నేర్పిస్తానని మరొకసారి అందరికీ నమస్కారం పెట్టి తెలియజేసుకుంటాను.